హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ 2 days నుంచి కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తాను, చూసేసేయండి. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులని పూజ చేసుకుని హాట్ వాటర్ తాగేసినాక రైస్ పెట్టుకున్నానండి. దాని తర్వాత టమాటా చారుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటాలన్నీ కట్ చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో రసం దిగేంత వరకు కలుపుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. ఒక్కొక్కసారి కుక్కర్లో పెట్టి చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. ఇంక ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు. హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్, మిర్చి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా రోజు నైట్ రైస్ మిగిలిపోతే పులిహోర కింద కలుపుతున్నానండి టిఫిన్కి వచ్చేసి. నైట్ రైస్ మిగిలిపోతే ఇంకా పులిహోరే కదా చేసుకుంటాం, ఇంకా అదే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటా చారుకు అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను. ఓవెన్లో అయితే 10 minutesలో అయిపోతుందండి స్వీట్ కార్న్. ఇంక అందుకనేసి ఓవెన్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో పెట్టినా కూడా 10 minutesలో అయిపోతుంది. కాకపోతే నా దగ్గర ఒక కుక్కర్ విజిల్ పని చేయట్లేదు. ఒక కుక్కర్లో కర్రీ అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఓవెన్లో అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ అయిపోయింది. ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దించేసుకోవడమే. ఇంక లంచ్ బాక్సులు కట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.